ఏ స్త్రీ అయితే బట్టలు ధరించినా కూడా నగ్నంగా కనపడుతుందో, వేసుకుంటుంది, అన్ని వేసుకుంటుంది, కానీ అన్ని కనపడుతున్నాయి. అది నీచమైన సంస్కృతి, పాశ్చాత్యుల నీచమైన సంస్కృతి. సోదరులారా, ఒకప్పుడు పేదోళ్ళు, డబ్బులు లేనోళ్ళు, కొనుక్కోవడానికి డబ్బులు లేక పాపం చాలీసాన్ని కప్పుకొని జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు. ఈరోజు డబ్బు పెరిగే కొద్దీ సైజు పైకి వస్తా ఉంది. ఏంటి వాస్తవం? వాస్తవం కాదంటారా చెప్పండి? ఫ్యాషన్ల పేరుతో మహిళల విలువలు దిగజారిపోయాయి. పాశ్చాత్య దేశాల నీచ సంస్కృతి అంతా వంట పండించుకుంటున్నాం. మన స్త్రీ ఎలా ఉంటుంది? నిండైన వస్త్రాలు, తల మీద కూడా కొంగేసుకుంటారు మంచివాళ్ళు, అల్హమ్దులిల్లా. కానీ ఈరోజు ఫ్యాషన్, అమ్మో ఏందమ్మా పాతకాల మనిషిలాగా అయిపోయావు, స్లీవ్లెస్ అయ్యి, స్కర్ట్లు అయ్యి, ఇదండి ఇది ఫ్యాషనా? అరే సోదరులారా, జ్ఞానంతో ఆలోచించారు. స్త్రీల హక్కులను, స్త్రీల మాన మర్యాదలను వ్యాపారంగా మలుచుకుంటున్నారు. సినిమాలో చూడండి, హీరోకేమో పైనుంచి కింద దాకా కోటు, బూటు, సూటు, అబ్బో. హీరోయిన్కి పైన ఒక పిల్లక, కింద ఒక పిల్లక ఇచ్చేసి ఇదే స్వేచ్ఛ అంటున్నారు. వాస్తవం ఆలోచించండి. దాన్ని చూసి మనల్ని అనుకున్నాను, అబ్బో ఇది స్వేచ్ఛ కాదు, స్త్రీ మానం మీద జరుగుతున్న వ్యాపారం అది.